హాయ్ హలో దిస్ ఇస్ శైల వెల్కమ్ బ్యాక్ టు వైబ్రెంట్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేదలకు మరో తీపి కబురు చెప్పింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ, ఆదివాసీ, గిరిజన, ఎస్సీ, బీసీ లబ్ధిదారుల ఇళ్ల నిర్మాణం కోసం ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వివిధ దశల్లో నిలిచిపోయిన 5.99 లక్షల ఇళ్లను పూర్తి చేయడానికి 3,220 కోట్ల సాయం మంజూరు చేసింది. ఈ సాయాన్ని 4 విడతలుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తారు. పేదల సొంతింటి కలను నెరవేర్చే దిశగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. నిధులు విడుదల చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో అధికారులు కసరత్తు చేయగా ఇటీవల కేబినెట్లో నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు డబ్బులు కూడా విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా గతంలో ఇల్లు మంజూరైన వివిధ కారణాల వల్ల నిర్మాణాలు ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం నిర్ణయించిన తక్కువ ధర, నిర్మాణ సామగ్రి ధరలు పెరగడంతో ఇళ్ల పనులు నిలిచిపోయాయి. దీంతో లబ్ధిదారులు అప్పుల పాలై ఇళ్ల నిర్మాణాలను మధ్యలోనే ఆపేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సమస్యలను పరిష్కరించే దిశగా అడుగులు వేసింది. ఆగిపోయిన ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయాలని నిర్ణయించారు. అందుకే ఆదివాసీ, గిరిజన లబ్ధిదారులకు 1,00,000, ఎస్టీలకు 75,000, ఎస్సీ, బీసీ లబ్ధిదారులకు 50,000 చొప్పున అదనంగా ఆర్థిక సాయం అందిస్తున్నారు. ఈ అదనపు సాయాన్ని 4 దశల్లో బేస్మెంట్, రూఫ్ లెవెల్, స్లాబ్ లెవెల్ ఇల్లు పూర్తయిన తర్వాత లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తారు. దీనివల్ల లబ్ధిదారులు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇల్లు కట్టుకునే అవకాశం ఉంటుంది. అలాగే ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పేద ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని లబ్ధిదారులంతా సద్వినియోగం చేసుకోవాలని గృహ నిర్మాణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ పి. రాజబాబు సూచించారు. మధ్యలో ఆగిపోయిన సొంతింటి కలను నెరవేర్చుకోవాలని, ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేసుకోవాలన్నారు. PMAY 1.0 ప్రధానమంత్రి జన్మన్ పథకాల కింద 2016 నుంచి 2024 మధ్య కాలంలో బడుగులకు మంజూరు చేసిన 7.3 లక్షల ఇళ్లను పూర్తి చేయాల్సి ఉంది అన్నారు రాజబాబు. పథకాల ద్వారా మంజూరైన ఇళ్లను పూర్తి చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. మొత్తం మీద ఆదివాసీ, గిరిజన, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ప్రభుత్వం అండగా నిలిచింది. వారు ఆగిపోయిన ఇళ్ల నిర్మాణం పూర్తి చేసేందుకు అదనపు సాయాన్ని అందజేస్తోంది. ఈ ఇళ్లను కూడా త్వరగా పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వైబ్రెంట్.